హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. పల్లెటూరు అమ్మాయి పార్ట్ 19. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. రంజిత్ మాటకి నవ్వు వస్తున్నా ఆపుకొని, చెప్పారు కదా ఇంకా వెళ్ళండి అంది రమ్య. వెళ్తున్నానులే ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంజిత్. చేసే పనులన్నీ చేసేసి పసిపిల్లాడిలాగా ఎలా చెప్తున్నాడో చూడు అనుకుని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రమ్య. ఆ షవర్ కింద స్నానం చేసినంతసేపు రమ్యకి రంజిత్ చేసిన పని గుర్తుకు వచ్చి ఒళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అసలు రంజిత్ని ఫేస్ చేయాలంటేనే అసలు అతని ఫేస్ చేయాలని కూడా లేదు. అందుకే ఫ్రెష్ అయ్యి వచ్చిన రోజు పూజ చేసేది. ఆ రోజు మాత్రం తన రూమ్లోనే ఉండిపోయింది. రంజిత్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతమవుతున్న తనకి రమ్య ఈరోజు ఆఫీస్కి రావా అంటున్న రంజిత్ గొంతు వినిపించింది. తనకి రంజిత్ని ఫేస్ చేయడం కష్టంగా ఉన్నా తనని వదిలి అయితే ఉండాలి అనిపించలేదు. లేదు వస్తాను అని కిందికి వచ్చి పూజ గదిలోకి వెళ్ళింది. అప్పటికే పూజ గదిలో దీపారాధన వెలుగుతూ ఉంది. షాక్ అయి రంజిత్ వైపు చూసింది. నుదుట మీద కుంకుమ బొట్టు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్న రంజిత్ని చూసి నవ్వుకొని దేవుడికి దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాక్కొని కూర్చుంది రమ్య. అప్పటి వరకు ఫైలులో తల దూర్చి ఏదో సీరియస్గా చూస్తున్న రంజిత్ రమ్య వచ్చేసరికి తన వైపు చూశాడు. గోరింటాకు పెట్టినందుకు చేతులు ఎర్రగా పండాయి. మరి చిత్రంగా రమ్య బుగ్గలు కూడా ఎర్రగా మారాయి. అసలు ఆఫీస్కు రాదు అనుకున్నాడు రమ్య. కానీ వచ్చేసరికి రంజిత్కి లోపల చాలా హ్యాపీగా ఉంది. కానీ దాన్ని బయటపడనివ్వకుండా త్వరగా తిను, ఆఫీసుకు లేట్ అవుతుంది అని మళ్ళీ ఫైల్లో తల దూర్చేశాడు రంజిత్. చేసిందంతా చేసి సైలెంట్గా ఎలా ఉన్నాడో అని అనుకొని, అయినా ఆయన ఎలా ఉంటే నాకెందుకు అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని గబగబా టిఫిన్ తినేసి వెళ్దామా అని అడిగింది. ఒక 5 నిమిషాలు ఈ ఫైల్ స్టడీ చేసేస్తాను, ఈలోగా ఏదైనా పని ఉంటే చూసుకో అన్నాడు తాపీగా. మరి నన్నెందుకు ఇంత కంగారు పెట్టినట్టు అని మనసులోని అనుకుని, నాకేమీ పని లేదు లేండి అంది వెటకారంగా. ఆ మాట విని రంజిత్ ముసిముసిగా నవ్వుకొని ఆ ఫైల్ స్టడీ చేసి వెళ్దామా అన్నాడు. సరే అని తన బ్యాగ్ భుజాన వేసుకుంది రమ్య. రంజిత్ కలిసి ఆఫీస్కి వచ్చిన తర్వాత కారు పార్క్ చేస్తుండగా హై రమ్య అంటూ తనని తానుగా వచ్చి విష్ చేశాడు కిరీటి. కిరీటి బిహేవియర్ కొంచెం కొత్తగా ఉన్నా ఏమీ అనకుండా హాయ్ బావా అంది రమ్య. కిరీటిని బావా అనడం అస్సలు నచ్చలేదు రంజిత్కు. రమ్య నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పద వెళ్దాం అని అన్నాడు రంజిత్. వచ్చేస్తున్నా అని రంజిత్తో 2 అడుగులు ముందుకు వేసి ఈ చెయ్యేంటి అంది. రోజు వేస్తున్నా కదా, ఈరోజేంటి కొత్తగా? అయినా నీకు ముందే చెప్పాను కదా ఆఫీసులో వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలి అని. ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. రోజు వేసే చెయ్యి, అయినా ఈరోజు మాత్రం చాలా తేడాగా ఉంది ఆ స్పర్శ. కానీ రంజిత్ తీయడు అని అర్థమయ్యేసరికి సైలెంట్గా రంజిత్ వెనకే నడిచింది రమ్య. ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి రంజిత్ మీటింగ్ ఉండడంతో బోర్డు హాల్లోకి వెళ్ళాడు. రంజిత్ వెళ్ళడం చూసి రమ్య మే ఐ కమింగ్ అన్నాడు కిరీటి. బావా రా అంది రమ్య. వినోద్ అమ్మకి కాల్ చేశాడంట, తను చాలా హ్యాపీగా ఉంది అన్నాడు కిరీటి. బావా నిన్నే కనిపించాడు వినోద్, నాకు నేనే చెప్పా కాల్ చేయమని అంది రమ్య. కనిపించాడు అంటే వినోద్ ఇక్కడే ఉన్నాడా అని అడిగాడు కిరీటి. అవును, ఏదో కాలేజీ విషయమై వచ్చాడంట ఇక్కడికి అంది తను. ఓహో అని రమ్య. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడిగాడు కిరీటి. అప్పుడు అర్థమైంది రమ్యకి కిరీటి ఈరోజు ఎందుకు హాయ్ చెప్పాడో. ఏంటో చెప్పు బాబా, నా వల్ల అయ్యేదైతే నేను చేస్తాను అని అంది రమ్య. అది రమ్య, నన్ను చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. చెన్నై వెళ్తే దీపుకి ఇబ్బందిగా ఉంటుంది అంటే దీపు వాళ్ళ సొంతూరు ఇదే కదా. సో నువ్వు రంజిత్ సార్కి చెప్పి నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించవా అని అడిగాడు కిరీటి. కిరీటి చెప్పింది విని రమ్య ఇరకాటంలో పడింది. రమ్యకి ఈ రికమెండేషన్లు లాంటివి నచ్చవు. పోనీ వద్దని చెప్దామంటే ఇప్పటికే అత్త వాళ్ళ ముందు తప్పు చేసిన దానిలా ఉన్నాను. ఈ చిన్న హెల్ప్ చేయకపోతే అంటే కిరీటి వాళ్ళ అమ్మ నాన్న గురించి అడగలేదు. కానీ కిరీటి చెన్నై వెళ్తే అత్తయ్య మామయ్యకు దూరం అవుతాడు అని రమ్యకు కూడా అనిపించింది. 1 నిమిషం ఆలోచించి సరే బాబా నేను మాట్లాడతాను రంజిత్ గారితో, వెళ్ళు నువ్విగా అని రమ్య అంటుండగానే తలుపు బల్లున తోసుకొని లోపలికి వచ్చాడు రంజిత్.
సార్ మేడంతో నేను అని ఏదో చెప్పబోతే ఇట్స్ ఓకే, నువ్వేమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వనక్కర్లేదు, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని రంజిత్ అనడంతో రంజిత్కి ఓకే సార్ అని చెప్పి రమ్య వైపు చూసి వెళ్ళొస్తా మేడం అన్నాడు కిరీటి. కిరీటి తనని మేడం అనడం చాలా ఎంబార్సింగ్గా అనిపించింది రమ్యకి. దానితో పాటు రంజిత్ మీద కోపం కూడా వచ్చింది. బట్ తనకి రంజిత్తో పని ఉంది కదా, సో కామ్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. కూర్చోవడం అయితే కూర్చుంది, కానీ తన ఆలోచనలన్నీ కిరీటి అడిగిన ఫేవర్ దగ్గరే ఆగిపోయాయి. రమ్య రంజిత్తో ఆ విషయం గురించి అడుగుదామని రంజిత్ వైపు తిరిగి రంజిత్ అని పిలిచింది. రమ్య, ఈవినింగ్ నాకు ఇంకొక మీటింగ్ ఉంది, నాకు లేట్ అవ్వచ్చు, నువ్వు వెళ్ళిపో అన్నాడు రంజిత్. సాయంత్రం సంగతి ఇప్పుడెందుకు అని మనసులో అనుకొని, అది కాదు రంజిత్, నేను మీతో అని రమ్య మాట్లాడుతుంటే తన టేబుల్పై ఉన్న బజర్ గట్టిగా నొక్కాడు. దాంతో క్లర్క్ వచ్చాడు. నాకు ఒక కాఫీ తీసుకురని చెప్పాడు అతనితో. ఒక కాఫీనా? ఇక్కడ ఒకదాన్ని ఉన్నాను, నాకు ఒక కాఫీ చెప్పాలి కదా. సెల్ఫిష్ అని అనుకొని రంజిత్ ఆర్ యు అని ఏదో అడగబోయిన రమ్యకు మళ్ళీ పవన్ రూపంలో చుక్కెదురయింది. రంజిత్ పవన్కి కాల్ చేసి, పవన్ ఆ నాన్సీ ఆఫీస్కి వచ్చిందా ఈరోజు అని అడిగాడు. అవతల పవన్, ఎస్ సార్, మీ క్యాబిన్కి రమ్మంటారా అన్నాడు పవన్. వద్దు వద్దు, నిన్న తనకి హెల్త్ బాగాలేదు అంది కదా, తను వచ్చిందా రాలేదా అని కాల్ చేశాను, ఇప్పుడు తనకి బాగానే ఉంది కదా అన్నాడు రంజిత్. దానికి ఒంట్లో బాగోకపోతే ఈయన గారికి నీరసం వస్తుందేంటి, అయినా నాకెందుకు ఆయన విషయాలు అని రంజిత్ వైపు చూసింది రమ్య. పాపం ఆ అమ్మాయికి ఎక్కువ వరకు చెప్పకండి, కొంచెం రెస్ట్ తీసుకోమనండి అని రంజిత్ అంటుంటే రమ్యకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే రంజిత్ చేతిలో ఫోన్ లాక్కొని, పవన్ గారు, ఆయన మీతో తర్వాత మాట్లాడతారంట అని అవతల పవన్ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసి రంజిత్ వైపు చూసింది రమ్య. అరే, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే అలా లాగేసుకున్నావేంటి, పిచ్చా నీకు అన్నాడు రంజిత్. ఏ కాలు? ఈ కాల్ ఇంపార్టెంటా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకున్నాను, అది ఏంటో కూడా మీకు తెలుసు, ఎందుకు నాతో ఆడుకుంటున్నారు అంది రమ్య. హే, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకేం తెలుస్తుంది, నేనేమైనా నీ మనసును స్టడీ చేశానా అన్నాడు రంజిత్. మరి రాత్రి వీర ప్రేమికుడు లెవెల్లో నాకు ప్రపోజ్ చేశారు కదా, నా మనసు స్టడీ చేయలేదా అప్పుడు అంది రమ్య. నిజంగా అప్పుడు నీ మనసు స్టడీ చేసి ఉంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదు అప్పుడే కనిపెట్టేవాడిని. అయినా ఏమి అడగాలనుకుంటున్నావో చెప్పు, త్వరగా, నాకు టైం లేదు అని అన్నాడు రంజిత్. అయితే నేనే చెప్పాలనుకుంటున్నానో మీకు తెలియదు కదా, అయితే చెప్తున్న వినండి. మా బావకి చెన్నై ట్రాన్స్ఫర్ చేశారంట కదా, తనకి అక్కడికి వెళ్ళడం వల్ల తనకి ఇబ్బంది ఉందంట, తన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయండి అంది రమ్య. ఎలా అడుగుతుందో చూడు, పీకల మీద కత్తి పెట్టి మరీ బెదిరించి అడుగుతుంది, పొగరు అని మనసులో అనుకున్నాడు రంజిత్. రంజిత్ ఏమి మాట్లాడకపోయేసరికి రమ్య స్లో వాయిస్తో మాట్లాడుతూ, అంటే మా బావ చెన్నై వెళ్తే మా అత్తయ్య మామయ్య వాళ్ళని కలవడం కష్టమవుతుంది, ఇదివరకు అంటే నేను ఉండేదాన్ని, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరూ లేరు కదా, ప్లీజ్ రంజిత్ అని బ్రతిమలాడినట్లు అడిగింది రమ్య. ఫస్ట్ టైం రమ్య తనని అంత రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేకపోయాడు. కానీ వెంటనే మెట్లు దిగి చేయలేడు కదా, అందుకని చెన్నై బ్రాంచ్లో ఎంప్లాయ్ అవసరం ఉంది, అందుకే కావాలంటే ఒక 6 months అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడులే అన్నాడు రంజిత్. రమ్య రంజిత్ కంటే మొండిది, అంత ఈజీగా వదిలేయలేదు కదా, ఎంప్లాయ్ కావాలంటే ఇంకా ఎవరినైనా పంపించండి, పోనీ నేనైనా వెళ్తాను, ప్లీజ్ రంజిత్ అంది మళ్ళీ. నువ్వు చెన్నై వెళ్ళిపోతే నేను ఇక్కడ కూర్చొని చెక్కవదన చేసుకోనా అని మనసులో అనుకుని పైకి మాత్రం సైలెంట్ అయిపోయాడు. రంజిత్, ప్లీజ్, మా మామయ్య హెల్త్ కండిషన్ బాగోదు, వినోద్కి కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా నన్ను ఊరి పొలిమేరలోకి కూడా రానివ్వరేమో, వాళ్ళని చూసుకునేది కిరీటి ఒక్కడే కదా అంది రమ్య. అంత జాలీగా అడిగేసరికి రంజిత్ మనసు మారింది. ఎంతైనా రమ్యని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళపై రమ్య ప్రేమ చూపించడంలో తప్పులేదు అనిపించింది రంజిత్కు. కానీ అతని ఇంటెన్షన్ ఏంటి అంటే కిరీటిని రమ్యకి దూరం చేయాలి అని. వాడు ఎవడినో రమ్య బావా అంటుంటే రంజిత్ గుండె అగ్నిపర్వతం అయిపోతుంది. సరే అయితే చెన్నైకి పంపించలే, కానీ హైదరాబాద్లో దానికి సంబంధించిన ఇంకొక బ్రాంచ్ ఉంది, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇంకా ఈ విషయంలో నో రికమెండేషన్ అన్నాడు రంజిత్. రంజిత్ అంత త్వరగా ఒప్పుకుంటాడు అని అనుకోని రమ్య, థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞత చెప్పింది రమ్య. ప్రాయవాడికి చెప్పినట్లు రమ్య తనకి థ్యాంక్స్ చెప్పడం నచ్చలేదు, అందుకే రమ్య మాటలుగా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, ఇట్స్ ఓకే రమ్య, ఇదేమి పెద్ద విషయం ఏమీ కాదు, వెళ్ళి వర్క్ చేసుకో అన్నాడు రంజిత్.
దాంతో రమ్య వెళ్ళి తన చైర్లో కూర్చుంది. ఆ తర్వాత రంజిత్ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసి వాళ్ళ తాతగారైన జానకిరామయ్య గారికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ రెండోసారి రింగ్ అయ్యేసరికి రంజిత్ ఓపిక నశించి తాతయ్య ఫోన్ లిఫ్ట్ చేయండి అంటుండగానే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి రేయ్ రంజిత్, ఈరోజు హైదరాబాద్లో వర్షం కురుస్తుందా ఏంటి అని అడిగారు ఆయన. తాతయ్య, నేను ఏమీ మీకోసం ఫోన్ చేయలేదు, కానీ మీరు అర్జెంటుగా రేపే బయలుదేరి వచ్చేయండి అసహనంగా అన్నాడు రంజిత్. ఏరా రమ్యకి నీకు మధ్య గ్యాప్ ఏమైనా వచ్చిందా అని అడిగారు ఆయన. మీరు రాకపోతేనే గ్యాప్ వస్తుంది, త్వరగా వచ్చేయండి, వీలైతే ఈవినింగ్ వచ్చేయండి అన్నాడు రంజిత్. రేపు సాయంత్రానికా? మతిగానే పోయిందా నీకు? ఫ్లైట్ అది చూసుకోవాలి కదా అన్నాడు ఆయన. సరే తాతయ్య, నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను, రేపటికి మీరు మన ఇంట్లో ఉండాలి అంతే అని ఫోన్ పెట్టేశాడు రంజిత్. ఫోన్ పెట్టేసిన తర్వాత జానకిరామయ్య గారు వీడికి ఏం వచ్చినా తట్టుకోలేడు అనుకొని ఆయన మేనేజర్కి కాల్ చేసి రేపటిలోగా హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.